మరి మన రేవంత్ రెడ్డి వాగ్దానం చేసి కాదు పైసలు ఇస్తాం 4,000 ఇచ్చిండు పైసలు ఇస్తాం 4,000 ఇచ్చిండు నాకు ఇనే ఒక్కలేదు చాలా నేను 2 ఇచ్చేట్లు అడిగినా నాకు అంతే మట్టుగా నేను ఏం అడగలేదు నేను ఇవ్వాలంటే రేపు ఇవ్వాలి ఇద్దరు పెట్టాను కాదంటలేదు నాన్న ఇవాళ ఇచ్చిన వాగ్దానం మాట మళ్ళా ఓట్లు గెలిచినాక రాదు వాగ్దానం చెయ్యి గ్యాస్ సిలిండర్ కాంగ్రెస్ ఇప్పటి వరకు 500 ఉంటే ఎక్కువ పైసలు తక్కువ కాదు డబుల్ బెడ్ ఇంద్రమ్మ ఇల్లు నేను ఒక ముచ్చట అడుగుతా కరెంటు ఫ్రీ అన్నోళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎందుకు బిల్లులు వేస్తుంది నేను ఒక ముచ్చట అడుగుతా కరెంటు ఫ్రీ అన్నోళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎందుకు బిల్లులు వేస్తుంది తెలియకనే కదా ఇప్పుడు అడిగేది మనంతా ఏది అబద్ధమో ఏది చేసేది అంత అబద్ధం ఓట్లు వేయగానే కెరువులు పత్తులు ఫీజు పెరగానే కరెంట్ పోతలేదు కరెంట్ 2 పొద్దుగట 3 మాటలు పోతుంది అన్ని మాటిచ్చి వాగ్దానం చేసిన నెరవేరుస్తున్నారు అంతకు కరెంట్ పోయేది ఇప్పుడే పోతుంది మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎట్లుంది 2 సంవత్సరాలు పోతేనే ఉంది కాంగ్రెస్ లేదు అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మంచిగా పుట్టే నీళ్ళలో రోడ్డు మీద నీవునే వరవోసుకొని ఎత్తుకోవాల్సి వస్తుంది మోరీలు నిండితే లోపలికి ఏం పోయేది మాకు తెలియదు ఇప్పుడు 4,000 రూపాయలు ఇస్తా అన్నారు ఏది ఇచ్చిందా ఇప్పుడు మీరు మినిస్టర్ అడిగారు కదా ఏమని చెప్పిండు మీకు 4,000 గురించి ఏం చెప్పలేదా మీకు ఏం చెప్పలేదు మరి చెప్పలేదు ఇంతసేపు మాట్లాడింది కాంగ్రెస్ వచ్చినప్పుడే మంచిగా ఉండేనట అయ్యా మేము ఇప్పుడు అంటే అది ఏం చేసిండని అడుగుతున్నాడు ఆయన వచ్చి ఏం చేసిండ